అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి 70 కోట్ల రూపాయలతో విద్యుత్ పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో గొట్టిపాటి రవికుమార్ మండలంలో మరియు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వెలిగండ్ల, కనిగిరి, పామూరు మండలాల్లో పర్యటించి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు చాకిరాల గ్రామ పంచాయతీలో 3 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సబ్స్టేషన్ ఆవరణలో గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు ఉగ్రనరసింహారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ రంగంపై, ముఖ్యంగా బోర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఈ సందర్భంగా రైతులు ఎంతో ఒడిదుడుకులు అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఆర్డీసీఎస్ స్కీమ్ కింద 70 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ఈ యొక్క చర్యలు తీసుకుంటడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాంత రైతాంగం కొత్త సబ్స్టేషన్ కావాలని కోరడం జరిగిందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో కొత్త సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. అలాగే కనిగిరి నియోజకవర్గంలో పాడైన 100 విద్యుత్ స్తంభాలను వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలియజేశారు. తొలి క్యాబినెట్లోనే చర్చించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి రైతులకు భరోసా కల్పించిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అన్నారు. అలాగే పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలో 175 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. త్వరితగతిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత తాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇటీవల కనిగిరి నియోజకవర్గంలో విద్యుత్ లైన్ తెగి 3 మృతి చెందడం బాధాకరమని, ఈ విషయాన్ని వెంటనే శాసనసభ్యులు నా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించడం జరిగిందన్నారు. అలాగే అలాంటి సంఘటనలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నింటినీ క్లియర్ చేయడం, బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కనిగిరి అభివృద్ధి నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు బోర్లపై ఆధారపడి జీవిస్తున్నారని, ఈ ప్రాంత రైతాంగం లో వోల్టేజ్ సమస్యతో ఎదుర్కొంటున్నారని, పెద్ద సంఖ్యలో సబ్స్టేషన్లు మంజూరు చేయాలని ఉగ్రనరసింహారెడ్డి ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల విద్యుత్ లైన్ తెగి ప్రమాదంలో చిక్కుకున్నటువంటి కుటుంబాలకు 5 లక్షల చెక్కును పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అనంతరం 6 మంది షిఫ్ట్ ఆపరేటర్లను గొట్టిపాటి రవికుమార్ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ గఫ్ఫార్, ఏఎంసీ ఎంపీపీ దంతులూరి ప్రకాశం, విద్యుత్ శాఖ ఎస్సీ సత్యనారాయణ, ఆర్డీఓ జాన్ ఇర్విన్, విద్యుత్ శాఖ అధికారులు, కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఏ నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు, ఆ నమ్మకాన్ని మొత్తం కూడా చెడగొట్టి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేపించారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా, ఒక పక్కన చేసుకుంటా మరో పక్కన ఏం చేస్తున్నామంటే పెన్షన్లు ఇచ్చాం. మీ అందరూ తెలుసు, వాళ్ళు 3,000 నుంచి పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. మన ముఖ్యమంత్రి గారు అయితే వచ్చిన మొదటి రోజే ఆ సంతకం పెట్టారు. ఇంకోటి, గతంలో మీ అందరూ తెలుసు, భూ చట్టం పెట్టేసి రైతులందరినీ కూడా ఆ చట్టాల ద్వారా రైతులందరినీ కూడా చేతులు పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడించవచ్చు అనే దాని మీద ఓ చట్టాన్ని తీసుకొచ్చి చాలా మంది రైతుల్ని భయభ్రాంతులు చేస్తే అసెంబ్లీ ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లో దాన్ని పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి ప్రజల్ని భయభ్రాంతుల నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.